దానికి అప్పుడు ఏంటంటే వారిని స్పెసిఫిక్గా ఏ నియోజకవర్గం మన జిల్లాలో ఎక్కడైతే అటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఆ 25లో ఉన్న ఓటర్ లిస్టు తీసుకుంటారు. ఇప్పుడు 2002లో ఓటర్గా ఉన్న వాళ్ళు 2025 ఓటర్ లిస్ట్ వచ్చేటప్పటికి ఎంత వయసు ఉంటుందని సుమారుగా అప్పుడు మనకి 25 సంవత్సరాలు 2002 వేసుకుంటే 21, తర్వాత 2002 నుంచి 2025 అంటే ఈ గ్యాప్లో ఉన్నటువంటి 13 years ఉంది. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు బిఎల్ చేసిన అపాయింట్మెంట్ చేయడం అనేది ఫ్రీక్వెంట్గా జరగదు. కొన్ని పార్టీస్ చెప్తే ఎక్కువ పార్టీలకి అది రిక్వైర్మెంట్ అయితే ఉంది. మనం ప్రతి మీటింగ్లో కూడా దాని గురించే చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకని ఇలా చేయడం జరుగుతుందంటే మనకి భవిష్యత్తులో ఇప్పుడు సిర్ ఉంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓస్ చేసి ఇంటింటికి తిరుగుతుంటారు. తిరిగినప్పుడు వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు రాజకీయ పార్టీ తరఫున బిఎల్ఏస్ కూడా ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి బిఎల్ఏస్ని కూడా మీరు రాజకీయ పార్టీలు త్వరగా అపాయింట్ చేసుకుని ఆ ప్రకారంగా వాళ్ళని బిఎల్ఏస్ని కూడా అపాయింట్ చేసుకుని మన దగ్గర ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే 2002 అంటే అప్పుడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి, లేకపోతే ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గాలు 2002 ఎలా ఉన్నాయి అన్న డేటా అంతా కూడా తీసుకుని ఆ డేటాను అంతా కూడా ఇప్పుడు 2025లో ఉన్న నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లో కలిసినాయి, ఏ గ్రామాలు ఏ నియోజకవర్గాల్లో కలిసినాయి, ఇవన్నీ కూడా ఎక్సైజ్ చేసుకుని దాని ప్రకారంగా మనం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది టేకప్ చేస్తాం. ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా బిఎల్ఓ డిలీట్ చేయండి అని చెప్పేదానికంటే మన గవర్నమెంట్ తరఫున వచ్చే బిఎల్ఓ చెప్తేనే వాళ్ళు ఇంటారు. చెప్తాం మన బిఎల్ఓస్ ఆల్రెడీ ఫామ్ 7 అన్ని కూడా అప్లై చేస్తున్నారు. అదే సార్. కాకపోతే ఏంటంటే బిఎల్ఓ చెప్తారంటే తీయాలి సార్. వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుండి బిఎల్ఓ చెప్తేనే వాళ్ళు పని జరుగుతుంది సార్ అంటున్నాం. అది మంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 మేము చాలా అంటే పకడ్బందీగా చేయడం జరుగుతుంది. సో బిఎల్ఓస్ వేకెన్సీస్ ఏదైనా ఉన్నప్పుడు అది కూడా ఫిల్ చేయడం జరుగుతుంది ప్రతి బూత్ లెవెల్కి కూడా. సో ఇది మామూలుగా రొటీన్గా జరిగే ఎక్సర్సైజ్ కాదు. ఆల్రెడీ బిఆర్ఓ గారు చాలా బ్రీఫ్గా చెప్పారు, నేను కూడా కీన్గా వినడం జరిగింది. సో మేము ముందు టేబుల్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు డోర్ టు డోర్ సర్వే కూడా ఉంటుంది ఇందులో, అది షెడ్యూల్ ప్రకారంగా. సో మీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని మీరు వెంటనే నియామకం చేసుకోండి ఈ పార్టీ వైపు నుంచి. అది ఈఆర్ఓకి ఇస్తే ఆ లిస్ట్ ఈ విల్ నోటిఫై దట్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఎల్ఓ మీరు ఇందా చెప్పినట్టు బిఎల్ఓనే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చనిపోయిన వారి వివరాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబాలకి చెప్పి ఫామ్ 7 క్లైమ్స్ దరఖాస్తు చేయించడం. ముఖ్యంగా మనం మెయిన్ బాధ్యత ఏంటంటే 18-19 వయసు, అంటే రాబోయే ఓటర్లు 1/1/2026 నాటికి 18 ఏళ్ళు నిండేటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఎన్రోల్ చేయించాలి. అది సహజంగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో చదువుకోవడం లేదంటే వాళ్ళు అప్పుడే అవగాహన లేకపోవడం ఇలాంటిది ఉంటుంది. సో అలాంటి ఓటర్ చైతన్యం కార్యక్రమాలు కూడా మీరు ఎక్కువగా చేసి 18-19 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఎన్రోల్ చేయించాలి. సో అదొకటి. అండ్ మూడవది ఏంటంటే మనకి కరెక్షన్స్ కూడా ఉంటాయి. చాలామంది ఊరు మారిపోయి ఉండొచ్చు, పల్లె మారిపోయి ఉండొచ్చు, లేదంటే నియోజకవర్గం మారిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పేరు తప్పుపడి ఉండొచ్చు, మగవారికి ఆడవాళ్ళ ఫోటో పడి ఉండొచ్చు. ఇలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అది కూడా ఇందులో భాగంగా ఉంటుంది, అది కూడా మనం చేసుకుంటాం. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎప్పుడు ఈసారి చేసేది చాలా గోల్డెన్ డేటా అన్నమాట. గతంలో 2002లో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంకొంచెం ఆన్లైన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం కాబట్టి ఇంకా గరుడ యాప్ అని మనకి బిఎల్ఓ యాప్ అని చాలా యాప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో సిటిజన్స్ సొంతంగా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే మనం బిఎల్ఓ ద్వారా కూడా ఆన్లైన్లో చేస్తాం. ఈ 2025 డేటా చాలా సేఫ్గా ఉంటుంది, డిజిటైజ్డ్గా ఉంటుంది. సో ఇందులో తప్పులు లేకుండా మనం అందరం కలిస్తేనే మంచి డేటా వస్తుంది. సో మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ ఇలాంటి కన్వర్జెన్స్ మీటింగ్ ప్రతి నెల పెట్టుకుంటాం. ఏదైనా మీకు అనుమానాలు ఉన్నా డౌట్స్ ఉన్నా చేసుకోవచ్చు న్యూట్రల్గా.